సో డాక్టర్ గారు మీ స్పెషలైజేషన్ అడ్వాన్స్డ్ థెరపేటిక్ ఎండోస్కోపిస్ట్ అంటున్నారు. ఈ ఎవాల్యుయేషన్ ఎట్లా జరిగింది? అసలు ఈ విధానం ద్వారా మనము ఎలాంటి అధునాతన చికిత్సా విధానాలను అందుబాటులో తీసుకుంటాం? అడ్వాన్స్డ్ థెరపటిక్ ఎండోస్కోపీ అంటే యాక్చువల్లీ 20-25 ఇయర్స్ ముందు వరకు ఎండోస్కోపీ ప్రొసీజర్ అనేది ఒక డయాగ్నోసిస్ కోసం మనం ఒక అల్ట్రాసౌండ్ ఎలా అయితే డయాగ్నోసిస్ చేస్తామో ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా మనం పొట్ట లోపల పెద్ద పేగు లోపల ఉన్న ప్రాబ్లమ్స్ని డయాగ్నోసిస్ చేసేవాళ్ళమే. కొన్ని బయాప్సీస్ తీసుకుని ఈ డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ లాస్ట్ 20 ఇయర్స్లో బాగా ఎవాల్వ్ అయిపోయి ఎండోస్కోపీ ఎలా అంటే థెరపీ అంటే మనం ఒక ట్రీట్మెంట్ చేస్తానికి ఉపయోగపడుతుంది ఎండోస్కోపీ అనేది. దీనికి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పాలి అంటే ఈఆర్సిపి అనేది ఆల్మోస్ట్ 30-35 ఇయర్స్ నుంచి బాగానే చేస్తున్నాము. ఈఆర్సిపి మన ఫస్ట్ థెరపటిక్ ఎండోస్కోపీ. బేసిక్ ఎండోస్కోపీల్లో కూడా మనము బ్లీడింగ్ అల్సర్స్ కొన్నిసార్లు మనకి ఎవరన్నా బ్లడ్ వామిటింగ్తోనూ మోషన్లో బ్లడ్తోనూ కనపడతారు. అలాంటి పేషెంట్స్కి మనం ఎండోస్కోపీ చేసినప్పుడు అల్సర్స్ కనపడతాయి. ఈ అల్సర్స్లో నుంచి బ్లీడింగ్ కనపడుతుంది అంటే మనం ఎండోస్కోపీలోనే ఇంజెక్షను రకరకాల క్లిప్పింగ్ మనం ఎండోస్కోపీలో క్లిప్ చేసి బ్లీడింగ్ని కంప్లీట్గా ఆపేయచ్చు. ఇట్స్ ఏ ట్రీట్మెంట్. మనము ఒక థెరపీ చేసాం. ఇలాగా అడ్వాన్స్డ్ థెరపటిక్ ఎండోస్కోపీస్ ఇంకా ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు మనకి కొత్త స్మాల్ బౌల్ ఎంట్రోస్కోపీ అంటారు. అంటే ఇదివరకు మనము స్మాల్ ఇంటెస్టైన్ని చూస్తానికి క్యాప్సూల్ వాడేవాళ్ళమే. ఇప్పుడు స్కోప్తో కూడా మనం వెళ్ళొచ్చు ఎంట్రోస్కోపీతో. దాంట్లో స్మాల్ ఇంటెస్టైన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ట్రీట్మెంట్ చేసుకుని వచ్చేయచ్చు. నెంబర్ 1 స్పై గ్లాస్ కొలాంజియోస్కోపీ ఈఆర్సిపికి మోడర్నైజ్డ్ వర్షను. ఈ బైల్ డక్ట్ అంటే పిత్తనాళం లోపలికి మనము కెమెరా తీసుకుని వెళ్ళి దాని లోపల పెద్ద స్టోన్స్ వాటిని పగలగొడతాం. ఇదివరకు సర్జరీ చేసి తీయాల్సి వచ్చేది. ఇప్పుడు మనం ఎండోస్కోపీతోనే దీన్ని తీసేస్తున్నాము. బైల్ డక్ట్ లోపల కానీ ప్యాంక్రియాస్ లోపల కానీ క్యాన్సర్స్ ఉంటే మనం దాన్ని బయాప్సీ తీసుకుని డయాగ్నోసిస్ చేసుకుని కొన్నిసార్లు లోకల్గా థెరపీస్ కూడా మనం ట్రీట్మెంట్ చేసుకుని వచ్చే అవకాశం థెరపటిక్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్. ఇది మన గ్యాస్ట్రోఎంట్రాలజీని బాగా రెవల్యూషనైజ్ చేసేసింది. ఈ పొట్ట లోపల మాత్రమే చూడగలిగే ఇదివరకు రోజుల్లో ఇప్పుడు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ రావటం వల్ల ఈ ఇంటెస్టైన్ చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని, ప్యాంక్రియాస్ని మనం చాలా బాగా చూసుకోవచ్చు, బైల్ డక్ట్స్ని బాగా చూడొచ్చు, చుట్టుపక్కలే ఉన్న లింఫ్ నోడ్స్ అలాంటివి ఉంటే బయాప్సీలు తీసుకుని రావచ్చు. ప్యాంక్రియాస్లో వాల్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్ అని చాలా సివియర్ కండిషన్. సర్జరీ చేయాలి అంటే ప్యాంక్రియాస్ చాలా కండిషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది అలాంటి స్టేజ్లో. ఇప్పుడు అలాంటి కేసెస్కి మనం ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ గైడెడ్గా స్టెంట్స్ పెట్టుకుని ఈ నెక్రోసిస్ డెడ్ టిష్యూనంతా మనం తీసేయటం జరుగుతుంది. ఇలాగా మల్టిపుల్ థెరపటిక్ అడ్వాన్సెస్ సర్జరీస్ని అవాయిడ్ చేసి పేషెంట్ కొంచెం రిస్కీగా ఉన్నప్పుడు సర్జరీని కంప్లీట్గా అవాయిడ్ చేసి ఎండోస్కోపీలోనే మనం చాలా ట్రీట్మెంట్స్ చేసే అవకాశం వచ్చింది. సో ఇవన్నీ థెరపటిక్ ఎండోస్కోపీస్. ఎప్పుడైతే ఒక మేజర్ సర్జరీని మనం అవాయిడ్ చేసి ఎండోస్కోపీ ద్వారానే ఈ సర్జికల్ ప్రొసీజర్ని మనం డూప్లికేట్ చేయగలుగుతాము. ఇవన్నీ థెరపటిక్ ఎండోస్కోపీస్లో వచ్చాయి. డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా మనం 1.4 బిలియన్ పీపుల్ ఉన్నాము. ఆల్మోస్ట్ 2000 మంది గ్యాస్ట్రోఎంట్రాల్ ఉన్నట్లు మనకు కనబడుతుంది. యాక్చువల్గా ఈ నెంబర్స్ సరిపోతాయా? ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఏం చేస్తే బాగుంటుంది? లేదండి, యాక్చువల్లీ మోర్ నెంబర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇయర్ వైజ్ బయటకు వస్తున్నారు. ఊరికే జస్ట్ మనం ఇఫ్ యూ టేక్ హైదరాబాద్ ఎవ్రీ ఇయర్ మనకి డిఎన్బి స్టూడెంట్స్ అట్లీస్ట్ 50 గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నారు. అంటే హైదరాబాద్ అంటే మేజర్ సిటీ అనుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి చూసుకుంటే యావరేజ్గా ఎవ్రీ ఇయర్ మనకి 70 న్యూ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు బయటకు వస్తున్నారు. సో అలాగే ఇండియా వైడ్ నీట్ ఇదంతా ఉంది కాబట్టి ఇండియా వైడ్ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు వస్తున్నారు. లాస్ట్ 10 ఇయర్స్లో నేను చూసిన ఇది ఏంటి అంటే ఇదివరకు సిటీస్ మేజర్ టౌన్స్లో మాత్రమే గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి 3 to 4 ఇయర్స్ డెఫినెట్గా చెప్పుకుంటే మనం 2 టైర్ సిటీస్లో టౌన్స్లో కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు వచ్చేసారు. సో ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఈ సూపర్ స్పెషలిస్ట్ ఎప్పుడైతే ఆ రూట్ లెవెల్లో అందుబాటులో ఉంటారో అర్లీగా డిసీజెస్ని ఐడెంటిఫై చేయటం, ఈ డాక్టర్ అక్కడ ఉండటం వల్ల ఆ డిసీజెస్ గురించి అవగాహన ఆ ఏరియాస్లో ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సో విచ్ ఈస్ ఏ గుడ్ థింగ్. దీనివల్ల గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రాబ్లమ్స్ ఏంటి, దీనికి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుని మనం అవగాహన పెంచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అర్లీగా డిసీజ్ని డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఎంబీబీఎస్ ఎండి కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ 20 ఇయర్స్లో జరిగిన అభివృద్ధి ఏమేమి మైల్ స్టోన్స్ వచ్చాయి? అదే రకంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అంటున్నారు కదా,
సో మనం అనుకున్నట్టు డిఏఏ, సో నెక్స్ట్ 20 yearsలో ఎలాంటి అభివృద్ధి జరగనుంది? సో యాక్చువల్లీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు ఆల్రెడీ మనకున్న టెక్నాలజీతో ఇన్కార్పొరేట్ చేసుకుంటే సింపుల్ థింగ్స్ అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కొలనోస్కోపీ, స్క్రీనింగ్ కొలనోస్కోపీ అని మనం చేస్తామండి. ఆల్రెడీ నేను చేసేది చెప్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానం చేసేది. ఈ కొలనోస్కోపీ విజువలైజ్ చేసుకుంటా మనం కొలనోస్కోపీ స్క్రీనింగ్ అనేది ఇది వెస్ట్రన్ వరల్డ్లో అందరికీ చేస్తారు. మనం కూడా ఇక్కడ 50 years పైబడిన వాళ్ళకే కోలోన్ క్యాన్సర్ హిస్టరీ ఉండా ఫ్యామిలీలో ఎవరికుండా మనం చేస్తాము. ఇదేంటి అంటే కోలోన్ లోపల పెద్ద పేగు లోపల పాలిప్స్ చిన్న చిన్న గడ్డలు ఉంటే దాన్ని మనం రిమూవ్ చేసుకుంటే ఇవి పెరిగి క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకుని మనం రిమూవ్ చేసుకుంటాం. అయితే లెస్ దెన్ 1 centimeter పాలిప్స్ని మనం మిస్ అయ్యే అవకాశము ఫోల్డ్స్కి అటుపక్కన ఉన్నప్పుడు కొలనోస్కోపీ విడ్రాలప్పుడు అటుపక్కన ఉన్నప్పుడు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఏం చేసామంటే ఈ కొలనోస్కోపీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జోడించాం. సో ఎప్పుడైతే మనం మిస్ అవుతామో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇట్ విల్ గివ్ యూ ఏ రెడ్ లైట్. నేను మళ్ళీ మనం చూసుకుని రావచ్చు. సో అలాగా మన డయాగ్నోస్టిక్ కెపాసిటీని పెంచుతూ ఉంటుంది. ఆ మిస్ అయ్యే ఛాన్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. బట్ ఈవెన్ అది కూడా మనం మిస్ అవ్వకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల మనం చేయగలుగుతున్నాం. ఇలాగ ప్రతి ఒక్క సిస్టంలో మనం ఆల్రెడీ చేసే వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటే మన లెవెల్ ఆఫ్ డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ 20 yearsలో మోస్ట్ ప్రాబబ్లీ వీ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ అన్ని రకాలుగా రేడియాలజికల్గా కానీ రేడియాలజీ ఇన్వెస్టిగేషన్స్ కానీ గ్యాస్ట్రెంట్రాలజీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటే మన డయాగ్నోస్టిక్ కెపాసిటీ ఇంకా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా వచ్చే అప్కమింగ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కొత్తగా వస్తున్న మీరు అంటున్నారు కదా సార్ 70 మంది కొత్తగా వస్తున్నారు ఎవ్రీ ఇయర్ అని, వారికి ఒక ఎక్స్పీరియన్స్డ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మీరు ఇచ్చే సలహా ఏంటి? సో వాట్ టు ఎక్స్పెక్ట్ హియర్, వాట్ నాట్ టు ఎక్స్పెక్ట్ హియర్? బేసికలీ ఏంటి అంటే మనకి చాలా అవసరం ఉందండి. మీరు అన్నట్టు 140 కోట్ల పాపులేషన్ ఉంది. ఆల్వేస్ దెర్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్. చాలామంది చదువుకుని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మనకి ఇక్కడ డాక్టర్స్ అవసరం చాలా ఎక్కువ ఉంది ప్రతి లెవెల్లో. బేసిక్ ఫ్యామిలీ ఫిజిషియన్ నుంచి ఫిజిషియన్ అండ్ సూపర్ స్పెషలిస్ట్ వరకు ప్రతి ఒక్కళ్ళకే దేర్ ఈజ్ స్టిల్ స్పేస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఉంటాయండి. అంటే ఆర్గనైజేషన్ ప్రాక్టీస్ అంటే నేను ఒక చోట ఉండి హై ఎండ్ నేర్చుకుని హై ఎండ్ ప్రొసీజర్స్ చేద్దాం అనుకునే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. లేదు మనం బేసిక్ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అండ్ ఈ క్లినికల్ ప్రాక్టీస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇంకొక రకం ఉంటారు. ఈ క్లినికల్ ప్రాక్టీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే సెమీ రూరల్ ఏరియాకి వెళ్ళి అక్కడ సర్వీసెస్ చేస్తే అన్ని రకాలుగానే బాగుంటుంది. యు ఆర్ డూయింగ్ గుడ్ సర్వీస్ దేర్ అండ్ ఫైనాన్షియల్గా కూడా డెఫినెట్గా ఆ ఏరియాస్ బాగుంటుంది. యూ విల్ బీ అ గుడ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్ దట్ ఏరియా. కాబట్టి దట్ ఈస్ వన్ సజెషన్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. కొంతమందికి ఫైనాన్షియల్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, బట్ ఐ హ్యావ్ టు డూ వెరీ గుడ్ ప్రాక్టీస్, అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్, హై ఎండ్ ప్రొసీజర్స్ అనుకునే వాళ్ళకే వీ సజెస్ట్ ఆర్గనైజేషన్ ప్రాక్టీస్ ఉంటుంది. అంటే ఇదే బిగ్ హాస్పిటల్ వేర్ మల్టిపుల్ పీపుల్ గ్రూప్ ప్రాక్టీస్ ఉంటుంది, అలాంటి చోట్ల చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ ఛాన్స్. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ పొటెన్షియల్ ఫర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.